బాక్సాఫీస్ దగ్గర లోకనాయకుడు కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ భారతీయుడు 2 2 వారాలను పూర్తి చేసుకునే పనిలో ఉండగా రెండో వారం వర్కింగ్ డేస్ లో సినిమా ఒక్క తమిళనాడులో తప్పితే మిగిలిన అన్ని చోట్ల కూడా కలెక్షన్ల పరంగా భారీగా డ్రాప్స్ ను సొంతం చేసుకుని పరుగును కష్టతరం చేసుకుంది. 13వ రోజు ఉన్నంతలో తెలుగు రాష్ట్రాలలో 3 లక్షల రేంజ్ లో షేర్ అందుకున్న ఈ సినిమా వరల్డ్ వైడ్ గా తమిళ్లో సాధించిన కలెక్షన్స్ హెల్ప్ వలన 1.65 కోట్ల దాకా గ్రాస్ ను 75 లక్షల రేంజ్ లో షేర్ ను ఓవరాల్ గా సాధించింది. కాగా తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద 13 రోజులు పూర్తయిన తర్వాత 13.52 కోట్ల దాకా షేర్ ను 23.30 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకోగా 25 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకోవాలి అంటే సినిమా మరో 11.48 కోట్ల దాకా షేర్ ను సాధించాల్సి ఉంటుంది. ఇక టోటల్ గా 13 రోజుల్లో వరల్డ్ వైడ్ గా సినిమా సాధించిన కలెక్షన్లను చూసుకుంటే తమిళనాడులో 51.90 కోట్లు, తెలుగు రాష్ట్రాలలో 23.30 కోట్లు, కర్ణాటకలో 9.25 కోట్లు, కేరళలో 5.75 కోట్లు, హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 8.25 కోట్లు, ఓవర్సీస్ లో 50.40 కోట్ల దాకా గ్రాస్ ను వసూలు చేసిన ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 13 రోజుల్లో 148.85 కోట్ల దాకా గ్రాస్ ను 72.15 కోట్ల రేంజ్ లో షేర్ ను సాధించింది. 172 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగిన ఈ సినిమా ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ కాకుండా మరో 99.85 కోట్ల రేంజ్ లో షేర్ అందుకుంటేనే క్లీన్ హిట్ గా నిలుస్తుంది. బాక్సాఫీస్ దగ్గర ఆ మార్కును అందుకోవడం అనేది అసాధ్యమే కాబట్టి ఎపిక్ డిజాస్టర్ గా సినిమా పరుగును కంప్లీట్ చేసుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.